ఇది ఆ ప్యాలెస్కు చెందిన పలు రకాల యాంగిల్స్లో ఉన్న ఫొటోస్. ప్యాలెస్లో వాళ్ళు అరేంజ్ చేసిన సెక్యూరిటీని చూస్తున్నప్పుడు మేనన్ గారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అందువల్ల అంత తేలిగ్గా మనం లోపలికి వెళ్ళలేం. ఈ ప్యాలెస్ గురించి మీకింకా వివరంగా ఏమైనా తెలుసా? ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉండే ఒక జమీందారు యొక్క అంతఃపురమే అది. ఒక కేసు విషయమై ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడొక వయసు మీద పడ్డ వ్యక్తి ఉన్నాడు. అతనే మాకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా. ఓ, కూర్చోండి. మీరు ఇన్స్పెక్టర్ కదా? 2 ఏళ్లకు ముందు నేను స్టేషన్కి వచ్చాను. ఒక దొంగతనం జరిగింది, ఆ కేసు కోసం వచ్చాను. అప్పుడు మీరే ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఏంటి, ఇంకా జ్ఞాపకం రాలేదా? నాకిప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడేమిటి ఇలా వచ్చారు? మీ జమీన్కి సొంతమైన ఆ పాత ప్యాలెస్ ఉంది కదా, అదే అడవిలో. దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. ఎందుకని? అది కొంచెం రహస్యమైన విషయం. కృష్ణ, కొంతమంది విఐపీస్ని కొందరు తీవ్రవాదులు బంధించి, అంటే ఏమిటంటే ఎంతో పెద్ద పదవిలో ఉన్నవారిని దారుణమైన కొంతమంది కలిసి బలవంతంగా ఆ ప్యాలెస్లోకి తీసుకువెళ్లి బంధించారు. వాళ్లందర్నీ ఏదో విధంగా ఆ ప్రాంతం నుంచి మేము కాపాడాలి. ఆ ప్యాలెస్లోకి వెళ్లడానికి ఏదైనా రహస్యమైన మార్గం ఉంటే నాకు తెలియాలి. అందుకే మీ దగ్గరకొచ్చాను. ఇందులో రహస్యమేముంది? ఈ విషయం నాకు నిన్ననే తెలుసు. కేంద్ర మంత్రి భరతన్ మీనన్ కూడా ఇరుక్కున్నారు కదా. సరే, అక్కడ ఉండే కాపలాదారుడు రామన్ నిన్నే ఇక్కడికి రావాల్సి ఉంది జీతం తీసుకోవడానికి. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, అతన్ని కూడా వాళ్ళు... మీకు ఆ ప్యాలెస్ గురించి తెలియాలి, అంతే కదా? ఆ ప్యాలెస్ ఉన్న మొత్తం చోటు 240 ఎకరాలు. అందులో ఆ ప్యాలెస్ మాత్రమే ఉంది. అది కాకుండా ఇంకా 1-2 ఉన్నాయి. పనివాళ్లు ఉండడానికి ఒక ఇల్లు, ఇంకా 2 కొలనులున్నాయి, 3 బావులున్నాయి. కాంపౌండ్ వాల్కి పక్కన 6 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతులో ఒక గొయ్యి ఉంది, ఏనుగు లోపలికి రాకుండా. ఒక పూలతోట ఉంది, ఒక చిన్న బిల్డింగు ఉంది. అక్కడ ఉన్నవి ఇవే. ఆ ప్యాలెస్ లోపల చిన్నవి పెద్దవి కలిపి 28 రూములున్నాయి. ఆ ప్యాలెస్లో దక్షిణం వైపున 3 రూములున్నాయి. భూమి లోపల ఒకటి ఉంది, దాంతో కలిపి 4. ఇవన్నీ కూడా లోపల ఉన్న విషయాలు. ఆ ప్యాలెస్లోకి వెళ్ళడానికి ఇంకేదైనా మార్గం ఉందా? నేరుగా ఉండే రోడ్డంటే అది తారు రోడ్డే. అది సగం దూరం వరకే ఉంది. మీరు ఆ మార్గంలో వెళ్ళినట్టయితే ఏం సాధించగలరు? మెయిన్ రోడ్డు మీదుగా నేరుగా వెళితే ఆ ప్యాలెస్ నుంచి 200 అడుగుల దూరంలో ఎడం వైపు ఒక కాలిబాట ఉంది. ఆ దారిలో వెళితే ప్యాలెస్కి కుడివైపు భాగానికి వెళతారు. ఇంకొంచెం దూరం దక్షిణం వైపుగా వెళ్ళారంటే ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి ఇంకో దారి ఉంటుంది. చూసి జాగ్రత్తగా కిందకు దిగాలి. ఎడం పక్క చూశారంటే ఒక చిన్న సొరంగం ఉంటుంది.